హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. పద్మ, నువ్వు ఇన్ని రోజులు చూసారు కదా, టైలరింగ్ అనేది ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుందా ఉండదా? దాని మీద ఫుల్ ఉంటుంది మేడం. ప్రాక్టీస్ చేయండి ఏది రాదు. ప్రాక్టీస్ చేస్తేనే దేనికైనా దాని వాల్యూ తెలుస్తుంది. మనం చేసే పనికి కూడా అర్థం తెలుస్తుంది. ఇప్పుడు నీకు బిఫోర్ షోల్డర్ మైనస్ ఆఫ్టర్ షోల్డర్ మైనస్ ఏం అర్థమైంది? చాలా తేడా ఉంది మేడం. నేను షోల్డర్ మైనస్ చేయికి ముందు కుట్టుకున్న బ్లౌజులకి ఇప్పుడు అది చేసి కుట్టుకున్న బ్లౌజులకు చాలా తేడా ఉంది. కానీ దానికి మీకు డైరెక్ట్ చూపించాలంటే కారణం ఇది. ఈ బ్లౌజ్ ఒకటి మీకు మైనస్ చేయక ముందు కుట్టుకుంటే ఇలా క్లాత్ ఎగస్ట్రా వస్తూ ఉంటుంది. నాకు వచ్చింది మైనస్ చేసిన తర్వాత కుట్టుకున్న బ్లౌజ్ మొన్న ఒక వీడియో చేశాం కదా మేడం. ఆ వీడియోలో ఎలా ఉంది బ్లౌజ్? పర్ఫెక్ట్గా ఉంది, చూసారు కదా. అదే తేడా. కానీ ఆ మైనస్ చేసేది అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ ట్రై చేస్తే మటుకు చాలా బాగుందండి, చాలా బాగా వస్తుంది. కానీ కరెక్ట్ పద్ధతి మేడం. ఎందుకంటే వెనక కొంచెం నాకు ఇప్పుడు వెనక 14.5 ఉంది. నాకు వెనక పాటు ముందు వచ్చేలాగా 13.5 ఉంది. 13.5 అంటే ఒక 1 ఇంచ్ తేడా ఉంది. ఆ 1 ఇంచ్ తేడా ఉండేదాని నుంచి నాకు ఇది లూజ్ వస్తుంది. ఇప్పుడు అది ఎట్లా, ఆ 1 ఇంచ్ ఎట్లా పోవాలా? మైనస్ చేయబట్టే పోయింది. ఆ మైనస్ చేసేది ముందు మాకు తెలియదు కదా. తెలియదానా అట్లా వచ్చేది. ఇప్పుడు మైనస్ చేసిన దాని నుంచి ఇక్కడ రావట్లేదు. సో మన ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఇది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. కానీ ఈ మైనస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మేడం.